నా పేరు డి ప్రకాష్. నేను తెలుగు సహాయక ఆచార్యులుగా పనిచేస్తున్నాను. శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జగిత్యాలలో. ఈరోజు చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశం గజేంద్ర మోక్షం. భక్త కవి, సహజ కవి అయినటువంటి బమ్మెర పోతన రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఈ గజేంద్ర మోక్షం. మనకు బమ్మెర పోతన గారి వంశవృక్షం ఇలా ఉన్నది. అతని గోత్రం కౌండిన్య, మరి ఆపస్తంభ సూత్రం, బమ్మెర వంశం. ఈ బమ్మెర వంశంలో మనకు దొరుకుతున్న సమాచారాన్ని బట్టి భీమన మంత్రి భీమన మంత్రి కొడుకు అన్నయ్య భార్య గౌరమ్మ, వీరి సంతానం సోమన మంత్రి భార్య మల్లమ్మ, వీరి సంతానం ఎల్లన్న భార్య పేరు మాచమ్మ ఎల్లన్నల సంతానం కేతన లేదా కేతన భార్య పేరు లక్కమాంబ. లక్కమాంబలకు జన్మించిన ఇద్దరు పుత్రులలో తిప్పన పెద్దవాడు, పోతన్న చిన్నవాడు. ఇది బమ్మెర పోతన గారి వంశ వృక్షం. బమ్మెర పోతన సహజ కవి. నన్నయ్య తిక్కనలు నా పుణ్యం కొద్దీ భాగవతాన్ని తెలుగులో రాయలేదు. నేను భాగవతాన్ని తెనిగించి పునర్జన్మ లేకుండా చేసుకుంటాను అని పొంగిపోయినటువంటి బమ్మెర పోతన మహాకవి, ప్రజాకవి, పండితులను పామరులను మెప్పించినటువంటి గొప్ప కవి. భక్తి సాహిత్యంలో పోతనది పోత పోసినటువంటి ప్రస్థానం. ఒక ఆధ్యాత్మిక వేదాంత గ్రంథాన్ని సర్వజనరంజకంగా అద్భుతమైన పదగుంభనలతో, లలితమైన పదవిన్యాసంతో, భక్తి పాండిత్యం, చమత్కృతి, భావుకత్వం కలిగిన సంగీత మాధుర్యం పండిన కవన శైలితో తీర్చిదిద్దిన మహానుభావుడు పోతనగా మనకు కనిపిస్తాడు. ఇతని కాలం మనకు 1450 నుంచి 1510 వరకు ఉన్నట్టుగా భావించవచ్చు. భాగవత పురాణాన్ని సంస్కృతం నుండి తెలుగుకు అనువదించడం వల్ల ఈయనకు పేరు వచ్చింది. అతను తెలుగు మరియు సంస్కృత పండితుడు. అతని రచన ఆంధ్ర మహాభాగవతం. తెలుగులో పోతన భాగవతం అని ప్రసిద్ధి చెందింది. వీరు నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేశయ్య పండితులకు జన్మించాడు. వీరి అన్న పేరు తిప్పన. వీరిది బమ్మెర వంశం, శైవ కుటుంబం. వీరి గురువు ఇవటూరి సోమనాథుడు. వీరు 6000 నియోగులు కౌండన్య గోత్రులుగా కనిపిస్తున్నారు. ఈ ఇవటూరి సోమనాథునికి అంకితమిస్తూనే వీరభద్ర విజయం అనేటువంటి కావ్యాన్ని వీరు రాయడం జరిగింది. బమ్మెర పోతన సహజ పాండితుడు, సద్గుణ సంపన్నుడు, వినయ వివేక వినిర్మల త్రివేణి సంగమ స్నాతుడు, శ్రీరామ పాద సేవనార్చన దురంధరుడు. శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని సంస్కృతం నుంచి దేశ భాషలలోకి అనువదించడం ఈయనతోనే ప్రారంభమైంది అని సమాచారం ఉంది. 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. 1450-1510 మధ్యలో జీవించినట్టు ఇతను భక్త కవి. ఈయనది విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. మొదట శివారాధకుడైన తర్వాత విష్ణు భక్తుడు కావడం మనం గమనిస్తాం.
తిక్కన కాలానికి శైవం వైష్ణవం బాగా ఆహ్, స్పర్ధలకు గురి అవుతున్నటువంటి కాలం చూసి హరిహరనాథుణ్ణి ప్రతిపాదించాడు తిక్కన. ఇక్కడ శివ ఆరాధన నుంచి విష్ణు ఆరాధనకి మారడం మరి పోతనలో కనిపించేటువంటిది. ఈయనకు సహజ పాండిత్య అనే బిరుదు ఉంది అని, ఈయన సంస్కృత శ్రీమద్ భాగవతాన్ని తెలుగులోనికి రాసి తన జన్మని తెలుగు భాషని చరితార్థం చేశాడు అని మనకి తెలుస్తున్నది. శ్రీమద్ భాగవతాన్ని లోని పద్యాలు వినని తెలుగువారు ఉండడు అంటే అతిశయోక్తి ఉండదు. వచన రచనలో పోతనను మించిన వారు లేరు. నైమిషారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, కళ్యాణ ఘట్టంలోని రుక్మిణి వర్ణనం, ద్వారకాపురి వర్ణనం, ఇలా ఆంధ్ర మహాభాగవతం మొత్తం అద్భుతమైనటువంటి వచన రచన విలాసంతో నిండి ఉన్నది. పద్య రచన విధానంలోనూ పోతనది గొప్ప శైలి. పద్యాలలో వర్ణ చిత్రాలు, భావచిత్రాలు, చలన చిత్రాలు, నిర్మల చిత్రాలు, కుడ్య చిత్రాలు, మణిమయ సువర్ణ సౌధాలు నిర్మించిన వాడు పోతన అని. భీష్మఘట్టం మొదలైన అద్భుత వర్ణ చిత్రమే. దశమస్కందం సొంతం నిరూపమైనటువంటి భావచిత్రం అని మనకి ఇక్కడ సమాచారం. ఇక అద్భుతమైన కుడ్య చిత్రాలుగా, నిశ్చల చిత్రాలుగా, ప్రణయ దాస్య భక్తిలో నిశ్చేష్టులైన రుక్మిణి, ప్రహ్లాదుడు, నారదుడు, కుంతి, కుచేలుడు, ఉద్ధవుడు, అర్జునుడు, గోపికలు వీరందరూ నవరస భావ ప్రకటనలతో కూడిన వర్ణ చిత్రాలుగా ఆయన ఆయా ఘట్టాలను ఆవిష్కరించాడు. పోతన నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసన పండితులకు వీరి అన్న పేరు తిప్పన, వంశం బమ్మెరప్ప. శైవ కుటుంబం. వీరి గురువు ఈవటూరి సోమనాథుడు. శ్రీనాథునికి పోతనకు బంధుత్వం ఉందని కొందరు భావించారు, కానీ అది చారిత్రకంగా సత్యం కాదని పరిశోధకులు మరి తేల్చి చెప్పడం జరిగింది. అయినా కానీ కొన్ని ఐతిహ్యాలు ఉన్నాయి. పోతన భాగవతం కాక వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం అనేటివి రాశాడు. భాగవతం రచించడానికి ముందు పోతన రాచకొండ నేలినటువంటి పద్మనాయక రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో ఉండేవాడు. అక్కడున్నప్పుడే భోగిని దండకం రచించాడని అంటారు. యవ్వనంలో ఉండే సహజ చాపల్యంతో పోతన ఈ దండకం రాశాడంటారు. సర్వజ్ఞ సింగభూపాలుని ప్రిరాలి మీద అల్లినటువంటి ఈ దండకం తెలుగులోనే తొలి దండకంగా మనకి గుర్తింపును పొందింది. ఇక దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ వీరభద్ర విజయం అనేటువంటి పద్యకావ్యాన్ని కూడా రాశాడు. పోతన వీరభద్ర విజయం అణువణువున శివభక్తి నిండినటువంటి కావ్యంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడంటే శివకేశవులు ఒక్కరే అన్న భావన ఉన్నది తిక్కన గారి వల్ల. కానీ ఒకప్పుడు రెండు మతాలు కుమ్ములాటలు తీవ్రంగా శివ వైష్ణవ భక్తుల మధ్య కొట్లాటలు ఉండేవి. పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు దిద్దుకున్నాడు అనేటువంటి సామెత కూడా ఈ రెండు మతాల యుద్ధం వల్లనే మనకి ఏర్పడ్డటువంటి. ఇలాంటి కాలంలో శివభక్తుడైన పోతన విష్ణు సంబంధమైనటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించడం మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇక పోతన భాగవత రచనకు సంబంధించిన చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అలవైకుంఠపురంబులో అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయలేని పక్షంలో ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తి చేశాడన్న కథ ప్రచారంలో ఉంది. అలాగే గజేంద్ర మోక్ష ఘట్టంలో సిరికింజెప్పుడు అనే పద్యం ఉంది. విష్ణువు తన భక్తుడైన గజేంద్రుణ్ణి రక్షించడానికి ఉన్నపలంగా బయలుదేరాడు అన్న ఈ పద్యంలో స్ఫురిస్తుంది. ఈ పద్యాన్ని చదివి యుద్ధానికి బయలుదేరేవాడు ఎలా ఉన్నపళంగా బయలుదేరుతాడయ్యా అని పోతనని శ్రీనాథుకు అపహాస్యం చేశాడట. ఈ విషయం మీద వాదన జరుగుతుండగానే శ్రీనాథునికి తన పిల్లవాడు బావిలో పడిపోయాడని ఎవరో చెప్పారు. వెంటనే శ్రీనాథుడు హడావిడిగా బావి దగ్గరకు పరిగెత్తాడు. పిల్లవాడు బావిలో పడలేదని,
ఆప్తులైన వారు ఆపదలో ఉన్నారని తెలిసినప్పుడు కంగారు పడి పరిగెత్తడం సహజమని, శ్రీనాథుడికి తెలిసేందుకే ఈ నాటకం ఆడామని పోతన శిష్యులు చెబుతారు. ఈ విధంగా సహజత్వానికి దగ్గరగా రాసేటువంటి మరి కవిగా మనం పోతనని గుర్తించవచ్చు. పోతన జీవితంలో ఇలాంటి రసవత్తర ఘట్టాలకు లోటు లేదు. కాల్పనిక సాహిత్యంలో పోతన, శ్రీనాథుడు ఇరువురు కూడా భావభావమర్దులు అన్న అల్లికలు ఉన్నాయి. నిరంతరం రాజాశ్రమాన్ని నమ్ముకుని చివరికి కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన శ్రీనాథునికి, నిత్యం పేదరికంలో ఉంటూనే ఆత్మతృప్తితో జీవించిన పోతనకి మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల రచయితలు వారిరువురిని ఒక చోటికి చేర్చి కావలసినంత నాటకీయతను సృష్టించారు. కానీ వీరిరువురికి అసలు సంబంధమే లేదు, కేవలం సమకాలికులు మాత్రమే అని తెలుస్తున్నది. పోతన భాగవతాన్ని సింగభూపాలుడు తనకు అంకితమిమ్మన్నాడని, అందుకు పోతన నిరాకరించి రామాంకితం చేశాడని కథ ప్రచారంలో ఉంది. పోతన శ్రీనాథుడిలాగా భోగి కాదు, సిరి సంపదల కోసం అర్రులు చాచలేదు. అందుకే భాగవతాన్ని రాజుకు కాకుండా రాముడికి అంకితం ఇచ్చాడు, నరాంకితం కాకుండా దైవాంకితంగా ఇచ్చాడని మనకు చెప్తుంటారు. పోతన గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పిన ఒక అంశం ఆయన సేద్యం. పోతన ఒకవైపు నాగలి పట్టి పొలాన్ని దున్నుతూనే మరోవైపు సాహిత్య రంగాన్ని, భాగవత రత్నాలను పండించాడు. ఒకవైపు శివుని ఆరాధిస్తూనే మరోవైపు విష్ణులీలలను భాగవతం ద్వారా ప్రకటించాడు. కటిక దారిద్ర్యాన్ని అనుభవించినా కూడా తన భాగవతాన్ని సింగభూపాలు రాజుకి అంకితం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. బహుశా అందుకేనేమో పోతన భాగవత పద్యాలు కూడా అంతే నిర్మలంగా ఉంటాయి. అందులోని గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు, ఇందుగలడందు లేడని సందేహం వలదు వంటి పద్యాలు కొన్ని వందల ఏళ్ల పాటు పండిత పామరుల్ని భేదం లేకుండా ప్రజల నోళ్లలో నాలుతూ ఉంటాయి. బమ్మెర పోతన రాసినటువంటి రచనలు వీరభద్ర విజయం మొదటిదైతే భోగిని దండకం రెండవది, మూడవది నారాయణ శతకము నాలుగవది భాగవతము. భోగిని దండకం యవ్వనంలో ఉన్నప్పుడే సహజ చాపల్యంతో పోతన భోగి దండకం చేశాడు. ఇది రాజు సర్వజ్ఞ భూపాని ప్రియురాలు పాలినటువంటి విజయం అని తెలుస్తున్నది. ఇక దక్ష యజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని విరుస్తూ వీరభద్ర విజయం అనేటువంటి కావ్యాన్ని ఈయన రాయడం జరిగింది. వీరభద్ర విజయం రచించే నాటికి పోతన చిన్న పిల్లవాడు, పెక్కు సత్కృతులు రాయనటువంటి వాడు. తన గురువైన ఇవటూరి సోమనాథునికి ప్రసాద మహిమచే ఆ కృతిని రచింపగలిగాడు. వీరభద్ర విజయం పోతన్న చేయనున్న సేద్యానికి తొలిచాలు. సర్వజ్ఞ సింగభూపాలునికి కానుకబెట్టినటువంటి భోగిని దండకం మలిచాలు. ఇక చాలు, ఆ తర్వాత పోతన్న మనసు మలుపు తిరిగింది. అటు వీరశైవం మీద, ఇటు రసిక రాజానుమతం మీద దృష్టి తొలగింది అని ఈ వాక్యాలన్నీ కూడా సీనారి రాశాడు. భాగవత రచన గురించి చూసినట్టయితే, ఒకరోజు గోదావరి నదిలో స్నానం ఆచరించి ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు కనిపించి వ్యాసుల వారు రచించిన సంస్కృతంలోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ గోదావరి తీరంలో, మరి ధర్మపురిలో అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. అలవైకుంఠపురంలో అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయని పక్షంలో భగవంతుడే వచ్చి చేశాడని, ఇక ఓరుగల్లికి ప్రభు అయినటువంటి భాగవతానికి తమ అంకితం ఇవ్వమన్నాడని ఇవ్వలేదని ఇలా చెప్తారు. అయితే శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం మొత్తం పోతన రచించిన తర్వాత కాలంలో అవి పాడైపోవడం జరిగింది. సో 5వ స్కందాన్ని 352 పద్య గద్యలు గంగన అనే శిష్యుడు రాశాడు, పోతన శిష్యుడు. 6వ స్కందంలో మరి 531 గద్య పద్యాలు సింగయ్య అనేటువంటి శిష్యుడు రాశాడు. ఇక 11, 12 స్కందాలు మొత్తం 182 గద్య పద్యాలు నారయ్య రచించాడు అని మనకి ఇక్కడ తెలుస్తున్నది.
పోతన కూడా తానే భాగవతాన్ని రాస్తున్నా అని చెప్పుకోకుండా వినయంగా పలికేడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండటనే, పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పనుకగనీలా అని మరి చెప్పడం జరిగింది. ఇక 4 పలుకులను ప్రాస స్థానంలో చిలికి తన పులకలు వేలార్చుకున్నాడు. అయితే భాగవత రచన అంతంత మాత్రాన జరిగేది కాదు. ఈ సహజ పాండిత్యునికి అది తెలియదా? అది విన్నవించుకున్నాడు అని చెప్తున్నారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రము, శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని వినయంగా చెప్తున్నాడు. భాగవతం తెలిసింది తెలుసుకోవడం చిత్రమట. నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ, భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యధ, భాగవతం మాత్రం స్థూల దృష్టికి కృష్ణలీలా పేటిక, విష్ణు భక్తుల కథా వాటిక అని అంటున్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్య మధ్యలో ఎన్నెన్నో విప్పలేని వేదాంత గ్రంథుల్ని మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికి విపంచికి దుష్కరమే. మరి ఆ భాగవత రహస్యాలు ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాస భాగవత వ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరిచినాడు ఈ వినయశీలుడు అయినటువంటి బమ్మెర పోతన. ఈ తేటపరచడంలో ఏ తెలుగులో మరి అన్నదానికి ఇక్కడ నన్నయ్య ప్రారంభించిన తత్సమ పద బాహుళ్యమైనటువంటి తెలుగులోనా, లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించినటువంటి జాను తెలుగులోనా, పోతన్న సాత్వికత అహంతలకు వింత వింత పుంతలకు అతీతమైనటువంటిది. అందుకే కొందరికి తెనుగు గుణమగు, కొందరికి సంస్కృతంబు గుణమగు, రెండును కొందరికి గుణములగు, నేను అందరి మెప్పింతు కృతుల నయ్యయ్యడలన్. ఇక్కడ తెనుగు గుణమగు అనేది పాల్కురికి సోమనకు సంబంధించింది, సంస్కృత గుణమగు అనేది నన్నయ్యకు సంబంధించింది, రెండింటికి గుణమగు అనేది మరి తిక్కనకు సంబంధించినటువంటి అంశం. ఈ తనకంటే ముందున్నటువంటి ఈ కవులందరినీ ఆదర్శంగా తీసుకొని వారి గుణాలను కూడా మరి తనలో మిళితం చేసుకొని అందరినీ కూడా మెప్పించే విధంగా తాను రచన చేస్తానని బమ్మెర పోతన గారు చెప్పడం జరిగింది. కొందరికి తెలుగు గుణమట, ఇందులో పరోక్షంగా పాల్కురికి, ప్రత్యక్షంగా తిక్కన కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట, ఇందులో సుదూరంగా నన్నయ్య, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నాడు. ఆయా కవులే కాదు, వారి అనుయాయులు కూడా స్మరిస్తున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రౌఢంగా పలికితే సంస్కృత భాష అంటారు, నుడికారం చిలికితే తెలుగు భాష అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది, నా కవిత్వం కర్ణాటక భాష అని ఎదుటి వాళ్ళను ఈసడించి తీసుకుపోయే రాజసంగాని తామసంగాని పోతనకు అలవడలేదు. అది శ్రీనాథుడి సొత్తు. నేను రాసిందే మరి ప్రజలు చదవాలి, వినాలి అనేది పోతనకు లేదు. ప్రజల నుంచే తీసుకున్నాడు కథలు, ప్రజల భాష నుంచి తీసుకున్నాడు, ప్రజలకి అర్థమయ్యేలాగా తీసుకున్నాడు. కాబట్టి సహజ కవి, ప్రజాకవి. కొందరికి తెలుగు గుణముగానే పద్యమే పోతన్న సత్వమూర్తికి అద్దం పడుతున్నది. ఆయా సందర్భాలను బట్టి అందరిని మెప్పిస్తాను అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో విశ్వాసం అంత ఒత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది సంస్కృత గుణం, అచ్చ తెలుగు తనం. ఇక నన్నయ్య భారతాన్ని ఆంధ్రీకరించాడు. భాస్కర రంగనాథాతులు రామాయణాన్ని అందించారు. నాచన సోమన, మారన వంటి వారు పురాణాలను అనువదించారు. వీరెవ్వరూ తన పురాకృత శుభాధిక్యం వల్ల భాగవతాన్ని తెరిగించలేదు అని పోతన భావించాడు. దీనిని తెనిగించి జన్మ లేకుండా తన జన్మను సఫలం చేసుకుంటానని ఆకాంక్షించాడు పోతన. ఉనరన్ నన్నయ్య తిక్కనాది కవులీయుర్విన్ పురాణావలుల్ తెనుగున్ చేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెనుగున్ చేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్
సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగన్. మరి నా పూర్వజన్మ సుకృతం వల్లనే ఎవరు కూడా భాగవతాన్ని ముట్టుకోలేదు, అనువదించలేదు, అది నాకు వదిలేశారు అని ఈయన భాగవతాన్ని తెనిగించి పోతన్న తన జన్మ సఫలం చేసుకున్నాడు అనేటువంటి అంశం మనం ఇక్కడ చూడవచ్చు. 1000 నిగమాలు చదివిన సుగమం కాని భాగవతం నిగమం పఠిస్తే అత్యంత సుగమం అని విశ్వసించాడు. ఆ ముక్తివాంచే భాగవత రచనకు మూలం మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దినటువంటి ముఖతిలకం. శ్రీ కైవల్య పదంబు చేరుటకై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభ మహానందాంగ నాడింబుకున్. ఇది నాంది శ్లోకం వంటి పద్యం. ఆశిర్ మస్క్రియ వస్తు నిర్దేశనాలలోని ఒక లక్షణం నిర్దేశించడం దీని లక్ష్యం. శ్రీవాణి గిరిజాశ్చిరాయ అని నన్నయ అంటే శ్రీయన గౌరినా పరగు చెల్వకు అని తిక్కన అంటే శ్రీ కైవల్య పదంబు అని పోతన ప్రస్తావించినాడు. ఈ పద్యంలో నమస్క్రియతో పాటు వస్తు నిర్దేశం కూడా ఉండటం మరి విశేషం. వస్తు నిర్దేశంలో భాగవత కథానాయకుడు నందనందనుడు. అతడు మరి అవతార పురుషుడు. లోకరక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినటువంటి వాడు. హిరణ్య కశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలకు స్తంభింప చేసిన వాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకు దుష్ట శిక్షణకు మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాల చుట్టే సంక్రమించింది. ఈ రకంగా పోతన్న శ్రీ కైవల్య పదాన్ని పొందాడు. ఇక నవవిధ భక్తి మార్గాలని కనుక మనం చూసినట్టయితే మరి భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధ భక్తి మార్గాలనగా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు చెప్పారు. అది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పేసి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి 9 మరి నవవిధ భక్తి మార్గాలు. పై శ్లోకాన్ని పోతన్న తెలుగులోనికి మరి తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో నెరుగకయున్, సంకీర్తనల్ చింతనంబునని 9 మార్గంబులు సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ అనగా భగవంతుని పూజించడానికే ఈ నవ్వు. శ్రవణం భక్తుని గురించినటువంటి కథలు, భజనలు వినటం, హరికథలు ఇదంతా కూడా. ఇక కీర్తనానికి భగవంతుని గుణగుణాలను కీర్చి రామదాసు, దాసగుణు, అన్నమయ్య, త్యాగరాజు, తులసి. గోపికలు శారదా యామనిలో, యమునా తీరంలో, బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలపించగానే అన్ని మర్చి పరుగు తీస్తారు. బృందావని చేరుకొని నందకిషోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదే పదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు. అది మరి పోతన గారు చెప్పినటువంటి పద్యం. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచెనో మలియలార మీ పొదల మాటు నలేడు కదమ్మ చెప్పరే అని చక్కగా నల్లనివాడు పద్మనీలములవాడు అని మరి కీర్తించడం జరిగింది. ఇక మూడవది స్మరణం. భగవంతుని స్మరించడం, నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు అదంతా కూడా. పాదసేవనం, దేవుని పాదాలను పూజించడం, ఇదంతా కూడా పాదసేవనం. అర్చనం, గుడిలో కానీ ఇంటిలో కానీ హృదయంలో కానీ విధి విధానాలను అర్చించడం. వందనం, ప్రమాణం చేయడం. దాస్యం, భగవంతునికి దాసుడు కావడం, హనుమంతుడు, రామదాసు. సఖ్యం, అర్జునుడు
కి ఉదాహరణ. సఖ్యం భక్తికి, ఆత్మ నివేదనకి తనను తాను అర్పించుకున్నటువంటి గోదాదేవి, మీరాదేవి, బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా మరి ఆదర్శంగా మనకి ఉదాహరణగా కనిపిస్తారు. లోకంలో భక్త కవులు పలువురు ఉన్నారు. వారందరూ ప్రజా కవులు కాలేరు. ఒక తుకారాం, ఒక సూరదాసు, ఒక కబీరు, ఒక పోతన్న ప్రజా కవులుగా ప్రాచుర్యం పొందినటువంటి భక్త కవులు. మరి ప్రజా కవి ఎవరు? సామాన్య ప్రజల జీవిత సమస్యలను చిత్రించేవాడు. అదీగాక వాడుకలో ఉన్నట్టు ఇది బాగా వాడుకలో ఉన్నటువంటి అభిప్రాయం. ఈ దృష్టితో చూస్తే పోతన్న ప్రజాకవి కాలేడు. అతడు ప్రజల దైనందిన జీవిత సమస్యలకు బొమ్మ కట్టి చూపలేదు. భాగవతుల భక్తిభావ పరంపరలకు శత్రువులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. శృతులు కూర్చి మరి కృతులు అల్లుకున్నాడు. ఈ భాగవతంలో ప్రహ్లాదుని వంటి ఆజన్మ జ్ఞానులు ఉన్నారు. గజేంద్రుని వంటి అర్థజ్ఞానులు ఉన్నారు. కుచేలుని వంటి ఆర్థిక దుర్దశా పీడితులు ఉన్నారు. ఈ భక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా అందరినీ మరి కలిపి కుట్టే మూల సూత్రం ఒకటి ఉంది. అదే ఆర్తి. అది జీవాత్మ పరమాత్మకు నివేదించుకునే లౌకికమైన ఆర్తి. భక్తపరమైనటువంటి ఈ ఆర్తి సార్వకాలిక సామాన్య ప్రజలు ఆర్తిగా చిత్రించడం వల్లనే భక్త కవి అయిన పోతన ప్రజాకవి అయినాడని మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇక పాఠ్యభాగ నేపథ్యాన్ని గనక చూసినట్టయితే మనకి పోతన భాగవతంలోని అష్టమ స్కందంలో గజేంద్ర మోక్షం అనే కథ విశిష్టమైనటువంటి ఒక ఘట్టం ఉంది. వన జీవనం కోసం చేసి అలసిపోయినటువంటి గజేంద్రుడు కొలనులో నీటిని సేవించడం కోసం వెళ్ళి మొసలి బారిన పడతాడు. గజేంద్రుడు తన శక్తిని ఉపయోగించి మొసలి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. గజేంద్రుడికి మొసలికి మధ్య చాలా కాలం ఈ పెనుగులాట జరిగింది. గజేంద్రుడి జవసత్వాలు అన్ని క్రమంగా క్షీణించిపోతున్నాయి. చిట్ట చివరకు నారాయణుని ధ్యానించి మొసలి బారి నుండి రక్షణ పొందుతాడు. ఈ సందర్భంలోనిది మరి ఈ పాఠ్యభాగం. కాబట్టి మరి రేపు మనం పాఠ్యాంశాన్ని చూడవచ్చు.